తెచ్చారు ఆయనతోటి. మీరంతా కూడా ఒక లైన్లో వస్తే ఈ ఫోటోలు మీకు అందజేస్తాను అని ఆయన ఆ సెంట్రల్ సెక్రటరీ గారితో చెప్పించాడు. వెంటనే అంతవరకు ఎంత కార్యక్రమం జరిగింది, ఏం విన్నాం, ఇవన్నీ మర్చిపోయి ఫోటోల కోసం ఎగబడతాం మనందరం. ఇవ్వడానికి తెచ్చినోడు ఇవ్వడా? ఎందుకు మన ఆలోచనలు మారిపోవాలి? మన భావాలు ఎందుకు దెబ్బతినాలి? అంటే తొందరపాటు చూసారా. కానీ ఒక యుద్ధంలో ఓడినప్పుడు మరొక యుద్ధంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మనస్తత్వం అలాగే ఉంటుంది. ఉదాహరణకు, దేని సహాయంతో మీరు యుద్ధం చేస్తారు? ఆయుధాలతో. దానికి ఉన్న ఒకే ఒక్క పరిష్కారం ఆయుధాలను నిషేధించడమే. అప్పుడు తాము నిరాయుధులని తెలుసుకుంటారు. తమ ఆయుధ బలాన్ని ప్రదర్శించడం వల్లనే తమకు ఆ స్థితి దాపుతుందని చివరికి నిష్కర్షగా అవగాహనకు వస్తారు. కోపం చాలా డేంజరస్. అయితే కోపం రాకుండా ఉండదు, ఎవరికి వస్తుంది. ఎప్పుడైతే కోపం వస్తుందో వెంటనే బాబా నాకు కోపం వచ్చింది, దాన్ని నీరుగార్చి, కోపం నాకు వచ్చిన కోపంలో నేనేమైతే మాట్లాడాలని తొందరపడతానో ఆ తొందరపాటు నాలో తగ్గించి నేను ప్రశాంతంగా ఉన్నట్లు నాకు చిన్న ఒక కాపు కాయ తండ్రి అంటే మీ కోపం పటాపతి అయిపోతుంది. అలా అనుకో కదా. కోపం రాగానే ఏదో మాట్లాడేస్తాం, విసిరిస్తాం, లేదా చెయ్యి విసురుతాం. అందువల్ల పశ్చాత్తాపం అంటే ఎప్పటికప్పుడే అది మనల్ని మన దగ్గర ఉంచుకోవాలి. అప్పుడు తాము నిరాయుధమని తెలుసుకుంటారు. తమ ఆయుధ బలాన్ని ప్రదర్శించడం వల్లనే తనకు ఆ స్థితి దాపురించిందని చివరికి నిష్కర్షగా అవగాహనకు వస్తారు. అప్పుడు వారంతా మనస్ఫూర్తిగా పరస్పరం మాట్లాడుతున్న వ్యక్తి ఆయుధాలను ఉంచారు. దయచేసి లైన్ లో ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहे. ఇంకా ఉన్నతంగా ప్రవచనాల్ని మనం తెలుసుకునే అవకాశం బాబా మనకి ఇచ్చాడు. అంచేత చాలా జాగ్రత్తతో, కాన్సన్ట్రేషన్తో ఇవి వినండి. జీవనాన్ని పావనం చేసుకోవడానికి ఉపయోగపడేవి. అంతా అలసిపోయి నిర్వీర్యులుగా తయారవుతారు. ఎవరూ గెలవరు, ఎవరూ ఓడిపోరు. అంతా సగం చచ్చి ఉన్న స్థితి అది. మునుపెన్నడూ ఇటువంటి యుద్ధం జరగలేదు. ఫ్రాన్స్ మొదట్లో ఇంగ్లాండ్కి బాసటగా ఉంటూ పోరాడింది. ఇప్పుడు ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎంత గజిబిజో కదా. మొత్తం పరిస్థితికంతా నాయకత్వం రష్యాది. జర్మనీ రుమేనియాతో ఏ ఆందోళన లేకుండా నిశ్చలంగా ఉండమని చెప్పింది. రుమేనియాపై దండతని కూడా మాటిచ్చింది. జర్మనీకి రష్యా సహాయపడితే ఇంగ్లాండ్లోని పరాజయం పాటు చేయొచ్చని, లేకపోతే పరిస్థితి తారుమారని రష్యాకు తెలుసు. జర్మనీ రుమేనియా రెండు రష్యాను సంతృష్టిపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. బాబా అంటున్నారు, మతం పోవాలి, మతం పోవాలి, భగవంతుడు రావాలి. నిర్దిష్టంగా అలా జరగాలి. అండర్లైన్ చేసుకోండి. హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇలా ఆమె ముస్లిం, ఆమె హిందూ, ఆమె క్రిస్టియన్ అని చెప్పుకునేటువంటి పరిస్థితులు పోవాలి మనకి. భగవంతుని యొక్క ఈ దృశ్య జగత్తులో నాకు మానవ జన్మ వచ్చింది. నేను మానవుడిని. ఈ మానవుడు ప్రస్తుత యుగావతారుడైన మెహర్ బాబా యొక్క ప్రేమికుడుగా ఆయన కరుణించే మలసబడ్డాడు. ఆయన అన్నిటికీ అతీతుడు. మరి నా ప్రభు అన్నిటికీ అతీతుడైనప్పుడు, అతీతుడే ఉన్నప్పుడు, అతీతంగా నాకు అన్ని చెప్తున్నప్పుడు నేను కొంచెం పాటించారు కదా అని చాలా మంది ఇప్పుడు మన మెహర్ బాబా ప్రేమికుల్లో మతాన్ని విస్మరించారు, కర్మకాండాల్ని విస్మరించారు. ఆయన ఏమైతే బుద్ధనాడో విడిచిపెట్టారు.
అలాంటి వాడు హాయిగా ఉన్నారు. అవి ఉన్నవాళ్ళు మాత్రం హాయిగా లేరు. అవతార పురుషుడు అంటే మానవ రూపంలో ఉన్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఆయన వద్దు అన్నది నువ్వు చేస్తే నీకు అది మంచి ఎలా చేస్తుంది? నీకు జ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతుంది? నీ సంస్కారాలు ఎలా నిన్ను విడిచిపెడతాయి? అందుచేత మతం పోవాలి, భగవంతుడు రావాలి, నిర్దిష్టంగా అలా జరగాలి. గాంధీ అహింసను పాటించమని బ్రిటన్ దేశానికి చెబుతున్నాడు. జర్మనీ ఇంగ్లాండ్ను కైవసం చేసుకునేందుకు, బ్రిటన్ ప్రజలు హతులయ్యేందుకు, యుద్ధం చేయకుండా నాశనం అయ్యేందుకు ఈ సలహా దోహదపడుతుంది. గాంధీ చెప్పేది 100% సత్యం మరియు ధర్మమే, కానీ పూర్తిగా అసాధ్యం, ఆచరణీయం అసలే కాదు. వారి వారి ఊహల ప్రకారం హిట్లర్, గాంధీల ఆలోచనలు తీరు రెండు న్యాయమైనవే. కానీ అలా ఆలోచించడంలో ఇద్దరు బొత్తిగా పిచ్చివాళ్ళని చెప్పాలి. ఇద్దరిది అతివాదమే. అమితమైన హింస తారస్థాయికి చేరితే అహింసగా మారుతుంది. అలాగే అహింస హింస అవుతుంది. ముసోలిని కేవలం లౌకికుడు అయితే అతను వెల్లుల్లిలాగా ఘాటైనవాడు. ఇక్కడ అక్కడ దోచుకొని లాక్కుపోదామని ప్రయత్నిస్తాడు. హిట్లర్ ఒక మృగం లాంటి మనిషి. సూక్ష్మంగా చెప్పాలంటే ముసోలిని ఎలుగుబెట్టి గాంధీ ఆచరణశీలి కాడు, కానీ ఒక మంచి మనిషి. ఏది ధర్మమో ఆలోచిస్తాడు, అలా నడుచుకునే ప్రయత్నం చేస్తాడు, తన బలహీనతలను ఒప్పుకుంటాడు. ప్రపంచం ఎప్పుడు అహింసాయుతంగా ఉండదు, అంతకన్నా అధికమైన దాన్ని ఆచరిస్తుంది. అహింస కన్నా గొప్పది ప్రేమ. కొటేషన్ లోడ్ చేసుకోండి మైండ్లో. అహింస కన్నా గొప్పది ప్రేమ. అందుకే క్రీస్తుకి శిలువ మీద మేకులు దిగ్గొడుతున్న ప్రభు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఆ రక్తధారలు కారుతూ ఉన్నా వాళ్ళని క్షమించు అంటాడు. అంచేత మనలో అంత క్షమాగుణం వచ్చిస్తే ఇంకా మనం ఇక్కడ ఎందుకుంటాం? కానీ కొంతైనా మనం క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి, నోటి మాటల్ని అదుపు చేసుకోవాలి, ఆలోచనల్ని అదుపు చేసుకోవాలి, సహనాన్ని నేర్చుకోవాలి, శత్రుత్వం పోగొట్టుకోవాలి. ఇవన్నీ మనం చేయవలసిన పనులు. చేస్తే అప్పుడు మన జీవితం కొంచెం పారమార్థికంగా తయారవుతుంది. అహింస కన్నా గొప్పది ప్రేమ. అహింస అనగా ప్రతీకారం కోసం తలెత్తిన తీవ్ర వాంఛ నిరంతరంగా నిరోధించడమే. అదే ప్రేమించడానికైతే ఏ విధమైన బలవంతపు కృషి అవసరం లేదు. తీవ్ర వాంఛను నిరోధించడం కంటే భిన్నమైనది ప్రేమ. ప్రేమ ఆత్మ నిగ్రహాన్ని కోరుతుంది. ప్రీతముని కోసం సహజ సిద్ధమైన ఆనందాన్ని ఆపేక్షిస్తుంది. ప్రేమకు ఇటువంటి కృషి అవసరం. చూసారా, ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రేమించాలనుకునే వాళ్ళు ఏ కృషి చేయాలో బాబా చాలా అద్భుతంగా చెప్తున్నారు. తీవ్ర వాంఛను నిరోధించడం కంటే భిన్నమైంది ప్రేమ. తీవ్ర వాంఛ దాన్ని నిరోధించడం, దానికంటే భిన్నమైంది ప్రేమ. ప్రేమ ఆత్మ నిగ్రహాన్ని కోరుతుంది. ప్రీతముల కోసం సహజ సిద్ధమైన ఆనందాన్ని ఆపేక్షిస్తుంది. ప్రేమకు ఇటువంటి కృషి అవసరం, కానీ ఈ కృషి నిస్తేజమైంది కాకూడదు. ప్రేమకు అవసరమైన ఆత్మ నిగ్రహం అహింస కాదు. ప్రతీకారేచ్ఛను నిరాఘాటంగా నిరోధించడమే అహింస. అహింస అంటే మనం అనుకుంటాం జంతువులు బలి చేయడం, జంతు మాంసం చేయడం అనుకుంటాం. కాదు. ఎవరైనా ఏదైనా వాటి మీద ప్రతీకారం తెచ్చుకోవాలన్న ఒక ఇచ్చ మనకు వస్తుంది, కోరిక వస్తుంది. దాన్ని నిరోధిస్తే చాలు, అదే అహింస. ఒకటి బ్రాకెట్లో ప్రేమ, శాశ్వత పరిణామం కోసం చేసే కృషి. వేరొకటి అహింస, నిరోధించడానికి చేసే కృషి. కానీ హిట్లర్, ముసోలినీల కంటే గాంధీ చాలా ఉన్నతమైన వాడు. అతను ఒక గొప్ప వ్యక్తి. ఎక్కడైనా తనకు బలహీనత ఉన్నట్లు భావిస్తే దాన్ని ఒప్పుకుంటాడు. మర్నాడు జూలై 8న శ్రీలతో బాబా ఇలా అన్నాడు: ద్వేషం లేకుండా రక్షణ కోసం హతం చెయ్యి.
ద్వేషం లేకుండా రక్షణ కోసం హతం చేయి. ఇంగ్లాండ్ను ఫ్రాన్స్ ద్వేషిస్తుంది. దేనికి సహాయపడలేనప్పుడు ప్రజాస్వామ్యం వల్ల ఏం ప్రయోజనం? అందుచేత ప్రజాస్వామ్యం కానీ ప్రతిపక్షాలను గౌరవించని ఏకపక్ష ప్రభుత్వం కానీ ఏవీ నిలవవు, ఎందుకు పోతాయి. మనం రాంచీ నుండి వెళ్లేలోగా టర్కీని చిక్కుల్లో పడేయడానికి ఒకే ఒక్క పరిష్కార మార్గం ఉంది. రేపు మనం జోనా ఫాల్స్ కి వెళతాం, ఎల్లుండి సర్కస్ చూద్దాం, తరువాత అక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఈ ఊరు విడిచేంత వరకు ఉందాం. రేపు మనం జలపాతాన్ని ఫాల్స్ చూడడంతో టర్కీ పడిపోతుంది. అలాగే మనం సర్కస్ లో ఏనుగు సైకిల్ తొక్కడం చూడడంతో యుద్ధం టర్కీ అదుపులని గుర్రాలను స్వారీ చేసినట్టుగా పూర్తిగా నాశనం అవుతుంది. మస్తులను తీసుకురమ్మని బాబా కాకాబరియాను జూలై 7 సాయంత్రం కలకత్తా పంపారు. జూలై 9న అతను అతి కష్టం మీద కరీం బాబా అనే మస్తును రాంచీకి తీసుకురాగలిగాడు. ఆ మస్తు 10 ఏళ్ల నుండి కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని ఉన్నాడు. బాబా ఆంతరికంగా సహాయపడడం వల్లనే ఆ మస్తు కాకా వెంట రావడానికి అంగీకరించాడు. బ్రాకెట్లో బాబా అంటున్నారు, కాకా ఆ సమయంలో బాబా నామాన్ని అదే పనిగా స్మరిస్తూ ఉన్నానని తరువాత చెప్పాడు. సంవత్సరం పాటు నేను ఇచ్చిన ఆదేశాలకు బద్ధులమే ఉంటామని శపథం చేసిన 240 మందిచే ఆచరింపబోయే పని కంటే ఈ మస్తును కలకత్తా నుండి తేవడంలో కాకా నెరవేర్చిన పని ఎంతో శ్రేష్టమైందని బాబా వ్యాఖ్యానించారు. పాత మండలి సభ్యుల్లో ఒకరైన కరీంను పోలినట్లుగా ఈ మస్తు కళ్ళు హావభావాలు ఉన్నట్టుగా బాబా వెంటనే గమనించారు. ఆ కారణంగానే ఈ మస్తుకు కరీం బాబా అని పేరు పెట్టారు. సతీబాబాకు దగ్గరలోనే ఒక గదిలో కరీం బాబాను ఉంచారు. పగటిపూట బాబా అనేక మార్లు అతని దగ్గరికి వెళ్తుండేవారు. రాత్రి పడుకోబోయే ముందు కూడా ఒకసారి అక్కడికి వెళ్ళేవారు. పులి కళ్ళలా మెరిసే కళ్ళతో ఉన్న మస్తు కరీం బాబా. అతను రాగి నాణ్యాలను మింగి తరువాత తన మలం నుండి జాగ్రత్తగా వేరు చేసి తన బట్టలతో తుడిచి మళ్ళీ వాటిని మింగేసేవాడు. ఎంత విచిత్రమైన చర్య చూడండి. అతను చాలా మురికిగా ఉండి చెప్పలేని. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఈ రోజుతో ఈ పుస్తక పఠనం ముగుస్తుంది. ఆఖరి చాప్టర్ మాయా గురించి బాబా చెప్పిన విషయాలు మనం తెలుసుకున్నాక ఈ పుస్తక పఠనం ముగుస్తుంది. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని శ్యామల గారు పాడాలి. హారతికి నాగలక్ష్మి రెడీగా ఉండాలి. జై బాబా అండి. శ్యామల గారు. జై బాబా అమ్మా. జై బాబా పాడండి. జై బాబా. మెహర్ బాబా కీ జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంతత అంతము చేసి అజ్ఞానాంతత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన
దృష్టినొసంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపు అవ్యయ మోక్షం బను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा 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 जय अवतार मेहर बाबा की जय बाबा माँ अंदर की जय बाबा బాబాకి ధన్యవాదాలు. జై బాబా అండి శ్యామల గారు. ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం అది అలాగా అనే పుస్తక పఠనంలో ఆఖరి చాప్టర్ అయిన మాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. మాయ గురించి బాబా ఏమన్నారో బాబా ఏమంటారంటే దాన్ని ఒక గదితో పోల్చారు. ఒక గదిలో దుమ్ము ధూళి పేరుకుని ఉన్నప్పుడు నేను చీపురుతో అది తొడవడానికి ప్రయత్నిస్తాను. ఆ దుమ్ము పైకి లేవడం వల్ల మీకు ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ ఆగనంతగా దుమ్ము పైకి రావడం వల్ల ఆ ఉక్కిరి బిక్కిరి చేయడం అనే అనుభవం కలిగినప్పుడు ఆ గదంతా కూడా దుమ్ముతో నిండి ఉన్నదన్న నమ్మకం కుదురుతుంది. అంతవరకు అందులో ఏమీ దుమ్ము లేదని అనుకుంటారు. అంటే బాబా యొక్క వర్క్ జరుగుతున్నంతసేపు కూడా మనలో అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఆ యుద్ధం ఆ క్లీనింగ్ కనుక బాబా చేయకపోతే ఇదే బాగుంది అనుకుని ఈ జీవితంలోనే ఇలాగే మాయ కతుక్కుపోయి ఇదే శాశ్వతం అని జీవిస్తూ ఉంటాం. అలా అవతారుడు ప్రతిసారి కిందకి దిగొచ్చి మేలు కొలపకపోతే అండి ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తాను కొంచెం ముందుకు తీసుకెళ్తాను అన్నది అందుకు. అంటే ఈ జన్మలోనే డైరెక్ట్ గా భగవద్ సాక్షాత్కారం లభించదు. ఈ మాయ నుండి నెమ్మదిగా బయటికి లాగుతూ ఉంటాడు అన్నమాట. ఆధ్యాత్మిక త్రోపు అంటే అది. అంటే మాయ వైపు మరిలిన ఆత్మలన్నింటినీ కూడా భగవంతుని దశ తిరిగేలా చేస్తాడు. అందుకే బాబా నా కార్యక్రమం 100% పూర్తయింది కూడా అందుకే. అంటే ఒక ప్రయోజనం కోసం వస్తాడు, ఒక దివ్య ప్రణాళిక వేసుకుని. ఆయన వచ్చేది ప్రతిసారి కూడా ప్రతి ఆత్మని గమ్యం చేరడం కోసం, ఆ జీవిత లక్ష్యం గమ్యం తెలియజేయడానికే వస్తాడు భగవంతుడు ఎప్పుడూ కూడా. బాబా అదే అంటున్నారు, నేను కనుక ఒకసారి మొదలెట్టాను అంటే నీకు ఊపిరాడంత ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది ఇందులో ఎంత దుమ్మున్నది నీకు అప్పుడు అవగతం అవుతుంది అంటున్నారు. అదే విధంగా ఇది చెప్తున్నారు, మన జీవితాల్ని అలాగే మన జీవితాలను గడుపుతున్నాము అంటే ఇదే బాగుంది, ఇదే శాశ్వతం గడుపుతున్నాం. కానీ చాలా మంది బాబా దగ్గరికి వచ్చి అంటారట, మేము ఇంతకు ముందు ఎన్నడూ కోపం అనేది ఎరగం, మరి ఇప్పుడు తరచుగా కోపం ఎందుకు వస్తుంది బాబా అంటారు. విచారం కల్లోలపరిచే భావాలు ఎప్పుడూ రాకపోయినా ఇప్పుడు వాటిని అతి తరచుగా చాలా సార్లు రుచి చూస్తున్నాం అని చెబుతూ ఉంటారు చాలా మంది. అయితే బాబా మాతో ఏమైనా వదిలించుకోవాలి అంటే ముందుగా దాన్ని తవ్వి పారేయాలి అంటారట. అంటే వేళ్లతో సహజంగా తీసేయాలన్నమాట. ఒక కోరికైనా, ఒక బలహీనతైనా, ఒక కోపమైనా ఏదో అప్పటికప్పుడు లేదండి నాకు కోపం కాదు, శాశ్వతంగా దాన్ని తీసేయాలన్నమాట. అదే ధునిలో వేయడం అండి. ఆ హృదయాగ్నిలో ప్రతిదీ వేయమన్నది. అందుకే బాబా ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే, బాబా ఏమనేవారంటే మండలి వాళ్ళతో కోపపడినా లేకపోతే ఏదైనా దెబ్బలాడుకున్నా బాబా అనేవాట అప్పటికప్పుడు కోపం పోయింది అనేసి మళ్ళీ అదే దాన్ని రిపీట్ చేయడం వల్ల అది పోదు. పూర్తిగా కోకటి వేళ్లతో అంటే పూర్తిగా దాన్ని తవ్వి పారేయాలి అనేవారు బాబా. ఈ మాయ గురించి మీకు ఒక కథ చెబుతాను అని చెప్పి నిన్నటి రోజు ఒక కథని సగం వరకు చెప్పుకున్నామండి. ఆ కథ ఏంటంటే, బుద్ధుడు ఆయన శిష్యుడైన ఆనందుడు ప్రయాణిస్తూ ఉంటారు. ఆనందుడు అడుగుతాడు, మాయ అంటే ఏంటి, అసలు మాయను ఒకసారి చూపించగలవా అంటే అలాగే నవ్వి ఊరుకుంటాడు. ఒకసారి వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఎడారి ప్రాంతంలో బుద్ధుడికి దాహం వేస్తుంది.
ఆనందా నాకు కొంచెం మంచినీళ్ళు తేగలవా అంటే తెస్తానని చెప్పి బుద్ధుడు అక్కడ కూర్చుంటాడు. ఆనందుడు వెళ్తాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక పొలం కనిపిస్తుంది. ఆ పొలంలో ఒక ఇల్లు, ఇంట్లో ఒక నుయ్యి కనిపిస్తుంది. ఆ నూతిలో నీళ్లు తీసుకోవాలంటే ఇంటి యజమాని పర్మిషన్ కావాలి కదా! అందుకని ఆ తలుపు కొడతాడు. నిన్నటి వరకు అంతవరకు చదివామండి. అలాగా ఆ తలుపు కొట్టగానే అతనికి ఏమైందంటే ఆ తలుపు తీసిన వెంటనే ఒక అందమైన అమ్మాయి కనిపించింట. ఆ అమ్మాయిని చూడగానే చాలా ముగ్ధుడైపోయాట ఆనందుడు. బుద్ధుని యందున్న తనకున్న ప్రేమ, భక్తి తననెవరు చూచినా ముగ్ధులైపోయేటట్టు చేసేవి. అంటే ఆ భగవంతుని మీద అందం మరలిపోయి ఈ అమ్మాయి అందంలో మునిగిపోయాడు ఆనందుడు. ఇలా వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చూస్తూ నిలబడిపోయారు. అమ్మాయి కూడా నిలబడిపోయింది. అతను కూడా నిలబడిపోయాట. అంతలో ఆ ఇంటి యజమాని అయిన రైతు తిరిగి వచ్చి ఆనందుడితో ఏం కావాలి అని అడిగాడు ఆ రైతు. నీకోసం నేనేదైనా చెయ్యాలేమో చెప్తే బాగుంటుంది అన్నాడు ఆనందుడు. అంటే నేనేదైనా పని చేసి పెట్టాలా అడిగాడు. ఆనందుడు అందుకు జవాబిస్తూ అంటే రైతు అడుగుతారన్నమాట. ఇంటి దగ్గరికి వచ్చాడు కదా! తలుపు తట్టాడు. ఆ అమ్మాయిని చూస్తున్నాడు. ఈలోగా రైతు పొలం పని చూసుకొని ఇంటికొచ్చాడు. గుమ్మంలో ఆనందుని చూసి అడుగుతున్నాడు రైతు, "నీకు నేనేమైనా సహాయం చెయ్యాలా?" అని. దానికి ఆనందుడు జవాబిస్తూ మరేమీ పని లేదని, ఇప్పుడే కలిసిన ఈ అందమైన యువతి దగ్గర కొన్నాళ్ళు గడపాలనుకుంటున్నానని చెప్పేస్తాడు ఆనందుడు. రైతులకెప్పుడు పొలంలో ఏదో పని ఉంటుంది కనుక, ఆనందుని తన పొలం పనుల్లో సహాయపడేందుకు జీతగాడిగా ఉండేందుకు అంగీకరించాడు రైతు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆ యువతిపై ఆనందుడి ప్రేమ ఏమాత్రం తరగకుండా పెరగసాగింది. ఆనందుడికి తెలిసినంత వరకు పెరిగిందంటూ ఏదైనా ఉంటే అది ఆమె చెంతనే ఎక్కువ సమయం గడపాలనుకునే కోరిక. తనను వెళ్ళిపోమనకుండా ఉండడం కోసం ఆ రైతుని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ కష్టపడేవాట. ఎక్కువ శ్రమ పడేవాట. ఆఖరికి ఆ రైతు చాలా మెచ్చుకుంటాడనమాట ఇతన్ని చూసి. ఇంత శ్రమ పడుతున్నాడని. అలా కొన్నాళ్ళు గడిచాక ధైర్యం చేసి ఆ రైతు కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు ఈ ఆనందుడు. ఆనందుడి యొక్క మంచి పనితత్వం, తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోగల సమర్థుడని తెలిసి రైతు చాలా సంతోషించి వాళ్ళిద్దరికీ వివాహం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళకి 3 పిల్లలు పుడతారు. అంటే చూడండి, నీళ్ల కోసం వెళ్ళాడు. ఇదంతా జరుగుతోంది. ఆఖరికి రైతు చనిపోతాడు. ఆనందుడు, భార్య, పిల్లలు ఉంటారు. ఆ రైతు యొక్క పొలమంతా ఈ ఆనందుడికి రావడంతో బాగా డబ్బున్నవాడై జీవితం చాలా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది ఆనందుడికి. తన పిల్లల్ని, భార్యని ఎంతో అనురాగంతో చూసుకుంటూ ఉంటాడు ఆనందుడు. తన పొలం బాగా సారవంతమైనందున పంటలు పండి తినడానికి కొదవ లేకుండా పోయింది ఆనందుడికి. మరి ఏ లోటు లేకుండా దర్జాగా జీవితం గడిపాడు ఆనందుడు. ఇలా 12 ఏళ్ల పాటు సంతృప్తికర వైవాహిక జీవితం గడిపిన తర్వాత ఒకసారి అధిక వర్షాల వల్ల బ్రహ్మాండమైన వరద వచ్చింది. రాత్రికి రాత్రి గ్రామం పక్కనే ఉన్న నది పొంగి కట్టలు తెంచుకుని ఊరి మీద పడింది. క్షణాల్లో ఇళ్లలోకి వరద నీళ్లు రావడంతో దాన్ని రక్షించుకునే అవకాశం లేకపోయింది వీళ్ళకి. ఆనందుడు తన భార్యను ఒక చేత్తో, 2 పిల్లల్ని మరో చేత్తోనూ గట్టిగా పట్టుకుని 3వ పిల్లవాడిని భుజం మీదకి ఎక్కించుకున్నాడు. కెరటాల వేగానికి తట్టుకోలేక ప్రవాహంలో పడి కొట్టుకోపోసాగారు వాళ్ళు. వరద తాకిడికి మునిగిపోకుండా జాగ్రత్త పడుతూ బలం కొద్దీ ఈదుతున్నాడు ఆనందుడు. అటు ఇటు అన్నీ కూడా అంటే పశువులు, వృక్షాలు అన్ని కొట్టుకుపోతున్నాయి. కళ్ళారా చూస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా. నది కావలి ఒడ్డున ఏదైనా కొండ గాని వరదలో మునగకుండా కనబడడంతో ఆనందుడు నదిని ఈదుకుంటూ దాటి ఆ పర్వతాగ్రానికి చేరగలిగితే క్షేమంగా ఉండగలమని ఆశించాడు ఆనందుడు. మహావేగంగా సుళ్ళు తిరుగుతూ ఉధృతంగా పలువరులు తొక్కుతోంది వరద. ఈ వరద ప్రవాహ వేగానికి ఆనందుడు ఎంతో దూరం వెళ్ళలేకపోయాడు. భుజం మీద ఉన్న పిల్లవాడు కెరటాల్లో కొట్టుకుపోయాడు. వాడి తల మాత్రం ఆ ప్రచండమైన ప్రవాహంలో నీళ్ల మీద కాసేపు కనబడి తర్వాత కనబడకుండా పోయింది. ఆనందుడు పుత్ర వ్యామోహంతో దుఃఖించినా ఈదుతూనే ఉన్నాడు. మరి వరద ఉధృతం చాలా తీవ్రంగా ఉండడంతో ఎంతో దూరం తన 2 పిల్లల్ని ఒక చేత్తో పట్టుకుని ఈదడం కష్టతరమైంది ఆనందుడికి. పాపం వాళ్ళిద్దరూ కూడా తమ తల్లిదండ్రులకి ఎళ్ళదుటే ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పుడు కేవలం ఆనందుడికి ఆయన భార్య మాత్రమే తన చేతుల్లో ఉంది. ఏమైనా సరే ఆమెను రక్షించుకోవాలి అన్న కృత నిశ్చయంతో శతవిధాల ప్రయత్నిస్తున్నాడు ఆనందుడు.
దాదాపు ఉన్నత భూభాగానికి చేరబోతున్నంతలో వారిద్దరిని వరద వేరు చేసింది. ఆనందుడు తన భార్యను రక్షించుకోవాలన్న తాపత్రయంతో ఒక్క క్షణకాలమైనా మళ్ళీ దొరకబుచ్చుకున్నాడు. కానీ వరద వేగానికి ఆమె కూడా మునిగిపోయింది. తన కడపటి శక్తినంతా ఉపయోగించి ఆనందుడు ఎలాగో పెరుగులాడి వరద ఉధృతానికి తట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకి సురక్షితంగా చేరాడు ఆనందుడు. ఆయాసపడుతూ తన కుటుంబం అంతా వరద పాలైనందున బిగ్గరగా అంటే చాలా గట్టిగా ఏడవసాగాడు. అతడు గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్నాడు. ఇంతలో వెనక నుంచి, నా బిడ్డ, నీవు మంచినీళ్లు తెచ్చావా అంటూ ఒక మృదువైన కంఠం వినిపించింది ఆనందుడికి. ఆనందుడు తలెత్తి చూసేసరికి బుద్ధుడు ఒక రాతిపై కూర్చుని కనిపించాడు. ఆయన తన వైపు ఎంతో ఆప్యాయతతో చూస్తున్నాడు. నీళ్ళా అన్నాడు ఆనందుడు. నీళ్ళేమిటి అర్థం కావట్లేదు ఆనందుడికి. బుద్ధుడు అందుకు జవాబిస్తూ, అవునానంద, మంచినీళ్లు తెచ్చేందుకు నీవు అర్ధగంట క్రితం వెళ్ళావు. మరి నీవిప్పుడు తిరిగి వచ్చేసరికి నీవు నీళ్ళేమైనా తెచ్చావేమో నేను అనుకుంటున్నాను అన్నాడు బుద్ధుడు. నేను అర్ధగంట క్రితం వెళ్ళానా? అదెలా సాధ్యం? నేను ఆశ్చర్యపోయాడు ఆనందుడు. అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చిన వాడై తన ప్రభువుని ఎలా మర్చిపోయాడో గుర్తొచ్చి సిగ్గుతో తల వంచాడు ఆనందుడు. అయితే నా భార్య పిల్లలు గురించి ఇదంతా ఏమిటి? నేను వివాహమాడాను, పిల్లలు పుట్టారు, 12 ఏళ్లు గడిచాయి కదా అన్నాడు ఆశ్చర్యంగా ఆనందుడు. బుద్ధుడు చిరునవ్వుతో తల ఆడించి ఆనందుని సంశయాన్ని ఇలా తీర్చాడు. ఆనందుని 12 ఏళ్ల వైవాహిక జీవిత కాలమంతా కేవలం అర్ధగంటలోపే జరిగిపోయింది. మాయంటే ఇదే అని బుద్ధుడు వివరించాడు. అంటే మాయను చూపించమన్నాడు కదా, అందుకని అతనికి అనుభవం అయితే గాని ఆ మాయ కనబడదు. అతడు సన్యాసంలో ఉన్నాడు. అందుకని ఏం చేశాడు, ఒక మాయని సృష్టించి అతనికి పెళ్ళైనట్టు, పిల్లలున్నట్టు, చాలా జీవితం జరిగిపోయినట్టు, వరదలో మొత్తం అందరూ కొట్టుకుపోతే ఒడ్డుకొచ్చి ఏడుస్తున్నట్టు ఇదంతా అర్ధగంటలో చూపించేశాడండి బుద్ధుడు. అప్పుడు అతనికి అవగతమైంది, అయ్య బాబోయ్, నేను ఎంత పొరపాటు చేశానో, నా భగవాన్ని మర్చిపోయి అంతకన్నా మాయలో ఇరుక్కుపోయాను అని చెప్పి, ఇదంతా ఏమిటి అంటే ఇదే మాయ అని ఆ అనుభూతి ద్వారా మాయని చూపించాడు బుద్ధుడు. ఇక్కడ ఈ పుస్తకంలో లేదండి, రియల్ ట్రెజర్ లో మాయ గురించి ఇరిచి చెప్తాడు. చాలా అద్భుతమైన కథ అండ్ మాయ ఎండింగ్ కూడా మనం చేసేసుకుందాం. అది చదువుకుంటే కనుక మనకు ఒక కంక్లూజింగ్ వచ్చేస్తుంది అనమాట. బుక్ లో మాత్రం అక్కడితో ఆపేశారు. ఇక్కడ ఇరిచి ఏమంటున్నారంటే, మాయ యొక్క సామర్థ్యం దివ్యత్వపు గవాక్షంలో అత్యధికంగా ఉంటుంది. మాయ అజ్ఞానపు స్తోత్రం. అది ఒక జీవాత్మను భ్రాంతి చేత ఆకర్షించి దైవత్వం అనే గమ్యాన్ని చేరనీయదు అంటున్నారు. అంటే జీవాత్మ తన దృష్టిని బాబా పైననే కేంద్రీకరించి ఉంచకపోతే ఆ దివ్యాత్మపు గవాక్షం వద్ద కూడా ఆ తాత్కాలిక ఆకర్షణలకు బలైపోవచ్చు. ఒకవేళ ఆ జీవాత్మ ఆ తాత్కాలిక ఆకర్షణలకు లొంగి ఉండకపోయినట్లయితే ఆ గడప దాటిన తర్వాత ప్రాప్తించే సత్యమైన నిత్యమైన ఆనందం ఆ జీవాత్మకు దొరకకుండా పోతుంది అంటున్నారు. అంటే మాయ నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను అంటున్నారు ఇరిచి. అదేంటంటే మాయ ఎలాంటిది అంటేటండి, ఒక అమ్మకందారు లాంటిదిట. అంటే ఒక సేల్స్ మేనేజర్ లాంటిదిట. సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, చీరలు అమ్మే వాళ్ళు అది చెప్తున్నాడు ఇక్కడ ఇరిచి. మాయ నుండి జాగ్రత్తగా ఉండాలంటే అది ఒక అమ్మకందారు వంటిది. మీరు ఎప్పుడైనా బట్టల షాప్లోకి వెళ్ళారా? అక్కడ అమ్మకందారు తన బట్టలను అమ్మడానికి ఎలా ప్రయత్నిస్తాడో చూసారా? నీవేమి కొలదంచుకున్నావో సరిగ్గా నిర్ణయించుకోలేదని అమ్మకందారు పసిగడితే చాలు, నీవు కొనాలనే ఆలోచన లేని వాటిని కూడా నీవు కొనేలా చేస్తాడు. అతడు ఆకర్షణీయంగా ఉన్న ఈ బట్టల తానులను నీ ముందు వేసి వాటి రంగులను, ఆ బట్ట నాణ్యతను చూడమని ప్రలోభ పెడుతూ నీకు కొనాలనే ఆసక్తిని కలిగిస్తాడు అమ్మకందారు. నీవు కొంచెం మెత్తబడితే అది చాలా చౌకబేరమని, ఒకటి కొనాలనుకున్న నీవు 2 కొనడానికి, అంటే నిజానికి ఆ క్లాత్ ఇక ఆఖరిదని, అన్నీ అమ్ముడిపోయాయని నిన్ను నమ్మిస్తాడు అమ్మకందారు. నీవు ఆ షాపు నుండి బయటికి వెళ్ళేసరికి ఒక షర్టు కొనాలని వెళ్ళిన వాడివి 2 పూర్తి జతలను కొనేస్తావు.
మాయ అనేది అలా పనిచేస్తుంది అన్నారు ఇరిచి. ఆ అమ్మకందారులాగా నిన్ను నిరంతరం విషయ వాంఛల సౌఖ్యాలను ఎరచూపి ఆకర్షిస్తుంది. అందుకనే ఆయన వద్దకు వచ్చిన వారు కూడా దారి తప్పిపోవడం మనం చూస్తూనే ఉన్నాం అంటున్నాడు ఇరిచి. అంటే ఈ మాయ అన్నది ఎంత ప్రలోభ పెడుతుందంటే మనం కూడా ఎంత సహజంగా ఉదాహరణ ఇచ్చాడో చూడండి ఇరిచి. మనం కూడా బట్టల షాపుకి కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అసలు కొనాలనుకోం కానీ కొనేస్తాం. ఎందుకంటే వాళ్ళ మాటల మాయ ఆ గారడిలో పడిపోతాం మనం. ఒకటి కొందాం అనుకుని 10 కొనేస్తాం మనం అందరం కూడా. అలాగే ఉంటుంది మాయ ప్రభావం. ఈ విషయ వాంఛల సౌకర్యాలను ఎరచూపి ఆకర్షిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, అసలు దారి తప్పిపోతాం. అంటే బాబా దగ్గరికి వచ్చి కూడా చాలా మంది బాబాను వదిలేసి వాళ్లే బాబాలని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అలా బాబా దగ్గరికి వచ్చినా కూడా బాబా ఏం కామెంట్ చేయొద్దనేవారు, మీరు మాట్లాడకుండా ఉండండి అనేవారు బాబా కూడా. మీకు అసలు తెలిసింది కదా అంత చాలు అనేవారు. అంటే ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నాడంటే ఒక కథను చెప్తున్నాడు ఇరిచి. నేను ఒక కథను చెబుతాను, దానివల్ల మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఒకసారి భగవంతునికి దెయ్యానికి మధ్య పోరాటం జరిగింది. అది ఎంతమంది స్త్రీ పురుషుల ఆత్మలను ఎవరు ఎక్కువగా ఆకర్షించగలరనే దానిపై ఆ పోటీ జరిగింది. ఎవరెవరికి? భగవంతుడికి దెయ్యానికిట. ఎలాంటి పోటీ? స్త్రీ పురుషుల ఆత్మలను ఎవరు ఎక్కువగా ఆకర్షించగలరు, అంటే తన వైపుకి దెయ్యం ఎక్కువ లాక్కోగలదా, భగవంతుడు ఎక్కువ లాక్కోగలదా, దీని మీద పోటీ. దెయ్యం ఆ పోరాటానికి అంగీకరించింది. కానీ కొన్ని ఆయుధాలు ఇవ్వాలి అని భగవంతుని కోరింది దెయ్యం. మానవ ఆత్మలను ఆకర్షించడానికి కొన్ని ఆయుధాలు దెయ్యానికి ఇవ్వడానికి భగవంతుడు అంగీకరించాడు. అవేంటంటే ప్రాపంచిక సంపదలు, ఆస్తులు, ఆభరణాలు, డబ్బు మొదలగు వాటినిచ్చాడు భగవంతుడు దెయ్యానికి. కానీ దెయ్యం సంతృప్తి చెందలేదు. అవి మంచి ఆయుధాలే, అయినా నాకు సరిపోవు. ఎందుకంటే చాలా ఆత్మలు ఈ ప్రాపంచిక సంపదలను నీ ప్రేమ కోసం త్యాగం చేస్తారు అంది దెయ్యం. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ కథ. భగవంతుడికి దెయ్యానికి పోటీ. నువ్వు ఎక్కువ మంది ఆకర్షిస్తావా ఆత్మలు, నేను ఎక్కువ ఆత్మలు ఆకర్షిస్తానా? దెయ్యం అందిట, లేదు లేదు నాకు కొన్ని ఆయుధాలు ఉంటే గానీ మాత్రం నేను ఆకర్షించలేను, కాబట్టి కొన్ని ఆయుధాలు అంటే పాప భగవంతుడు ఎప్పుడు కరుణామయుడే కదా. దెయ్యమైనా ఒకటే, మానవుడైనా ఒకటే. భగవంతుడికి జాలిపడి ఈ ప్రాపంచిక సంపదలు, ఆస్తులు, ఆభరణాలు, డబ్బు ఇవన్నీ ఎరచూపు. నువ్వు ఎరచూపితే కనుక మానవుడు నీవేం వచ్చేస్తాడు అంటే, దెయ్యం అంటుంది ఇవన్నీ మంచి ఆయుధాలే, కానీ మానవుడు ఏం చేస్తాడంటే, ఈ ఆత్మలు ఏం చేస్తాడంటే ఈ ప్రాపంచిక సంపదలను నీ ప్రేమ కోసం త్యాగం చేస్తారు. అంటే ఆ ప్రేమ అన్నది తగిలింది అనుకోండి, ఎలాంటి దాన్నైనా త్యాగం చేసేస్తాడు కదా మానవుడు. అందుకని దెయ్యం అంటోంది. అందువల్ల దెయ్యానికి భగవంతుడు మత్తును కలిగించే మధువు అంటే మాదక ద్రవ్యాల హస్త్రాన్ని ఇచ్చాడు. అయినా దెయ్యం ఇంకా సంతృప్తి చెందక, వీటిని కూడా నీ ప్రేమ కోసం త్యాగం చేసే మూఢమతులు ఉన్నారు స్వామి అంది. అందువల్ల మన పోటీ సమంగా ఉండబోదు అని చెప్పింది దెయ్యం. అప్పుడు భగవంతుడు కోరిక అనే ఆయుధాన్ని దెయ్యానికి ఇచ్చాడు. ఇక ఆ ఆయుధాన్ని పొందగానే దెయ్యం సంతోషంతో పొంగిపోయింది. నవ్వుతో భగవంతుడితో ఇలా అంది దెయ్యం, మీరు పొరపాటుగా ఇలాంటిదేదో ఇవ్వాలనే ఆశతోనే నేను వేచి చూస్తున్నాను. ఇప్పుడిక మీరిచ్చిన ఈ ఆయుధాలతో నేను అన్ని జీవాత్మలను నా వైపు ఆకర్షించి ఆకట్టుకుంటాను. మీరు పొరపాటుతో మీరు నాతో పెట్టుకున్న పోటీలో ఓడిపోయినట్లే అంది దెయ్యం. అంటే కోరికకి ఎవడైనా లొంగిపోతాడండి. ఎలాంటిదైనా కోరిక అన్నది పుడితే అది దొలిచేస్తుంది. అందుకే బాబా ఏమంటారు, మనసు మాట వినొద్దు, హృదయ ద్వారాలు తెరవండి. అందుకు ఈ కోరిక అన్నది ఒక దాని మీద మనకు వచ్చింది అనుకోండి, ఏదైనా సరే అది వస్తువేనా అనండి, డబ్బు అనండి, స్త్రీ అవనండి, పురుషుడు అవని, ఎవరైనా సరే ఆ కోరిక అన్నది పుడితే అది తీరే వరకు ఆత్మ తృప్తి పడదన్నమాట. ఎన్ని ఇచ్చినా కూడా దెయ్యం వీటి ప్రేమ వల్ల అన్నిటికీ లొంగిపోతాడు, అన్నిటిని వదిలేస్తాడు. అంటే ఇంకా ఆఖరిగా మాదక ద్రవ్యాలంటే ఈ బానిసత్వంగా అవడానికి అవకాశం అయ్యే వాటిని ఇచ్చినా కూడా దెయ్యం ఏమడిగిందంటే ఇది సరిపోదు, ఇవన్నీ కూడా వినబడట్లేదు మాట.
జయబాబా అమ్మ రజని వినిపించలేదు. జయబాబా అమ్మ జయబాబా వినబెట్ట మాట వినబెట్టా అమ్మా. మ్యూట్ లో కూడా లేరు, మరి ఎందుకు అనిపించట్లేదు? ఫోన్ అది ఏమైనా కాల్ వచ్చిందమ్మా. కాల్ ఏదో వచ్చింటుంది. జయబాబా అలాగా భగవంతుడికి దెయ్యానికి కాంపిటీషన్ లో ఆఖరికి భగవంతుడు ఏం చేశాడు, కోరిక అనే ఆయుధాన్ని కూడా ఇచ్చేసట. అప్పుడు మనం పురాణాల్లో కూడా చూస్తూ ఉంటామండి, రాక్షసులు పెద్ద పెద్ద తపస్సులు చేస్తే పాపం భగవంతుడు ఇవ్వలేక ఆ కోరికని ఇచ్చేస్తాడు. ఆ తర్వాత పాపం మహావిష్ణువే కిందకి దిగి మానవ రూపం దాల్చి ఆవిడ అన్ని రకాలుగా అడిగేస్తాడు, ఇలాంటి చావు రాకూడదు, అలాంటి చావు రాకూడదు అని. ఆఖరికి అది ఆయనకే సమస్య అయ్యి పాపం మళ్ళీ కిందకి దిగొచ్చి భగవంతుడు ఏ నుంచి తప్పించుకుంటే వాడిని చంపగలమో చూసి ఆలోచించి మళ్ళీ చంపుతాడు. అసలు ఈ మాయ కథ చదువుతుంటే నాకు అదే గుర్తుకొచ్చింది, భగవంతుడు ఎన్ని పాటలు పడతాడో అని. ఆ కరుణ రసం దెయ్యంలో కూడా ఆయన చూపించేసి ఆ కోరిక అనే ఆయుధాన్ని కూడా ఇచ్చేయడంతో ఇంకక్కడి నుంచి దెయ్యం పగలబడి నవ్వింట. ఇంక నిన్ను ఓడించడం చాలా ఈజీ అంటూ దెయ్యం చెప్పిన ఆ మాటలు విని భగవంతుడు తన పొరపాటు తెలుసుకుని ఇక జీవాత్మను గెలవడం కష్టమని దుఃఖించసాగాడు భగవంతుడు. అలా భగవంతుడు కార్చిన కన్నీరే మానవ హృదయాల్లో పడి వారి పాపాలను కడిగివేసి అవి ఎక్కడి నుండి వచ్చాయా అని దాని మూలాన్ని వారు కనుగొనే ప్రక్రియలో వారు భగవంతుని వైపు తిరిగేలా సహకరించాయి అంటున్నాడు ఇరిచి. అది అలా జరుగుతుంది అని ఇరిచి ఈ కథను ముగిస్తూ, అంటే భగవంతుడికి అంతా తెలుసండి, ఆయన కోరికను దెయ్యానికి ఇవ్వడం వల్ల కూడా ప్రయోజనం పొందేది మనమే. అది చెప్తున్నాడు ఇరిచి. ప్రతి ఒక్కరిలోనూ నిరంతరం ఈ దైవం దెయ్యాల పోటీ కొనసాగుతూనే ఉంటుంది. లోపలికి దృష్టి సారించి గమనిస్తే అదంతా నీలోనే ఉంటుంది. ఒకవైపున ప్రాపంచిక సంపదలు, మత్తు పదార్థాల సేవనం మరియు కోరికల ప్రలోభాలు నీ హృదయాన్ని లోబరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొక వైపున భగవదైక్యపు శాశ్వత ఆనందం నిన్ను పిలుస్తూ ఉంటుంది అన్నారు ఇరిచి. బాధల్లో మునిగి ఉన్న మానవాళి కోసం వచ్చిన మెహర్ బాబా అవతరణ మానవాళిని మేల్కొల్పడానికి, వారి హృదయాలలో చిందించిన భగవంతుని అశ్రువు లాంటిది ఈ అవతరణ. కాబట్టి ఇది మేలుకునే సమయం. అందుకే బాబా ఏమంటారు, బోధించడానికి రాలేదు, మేలుకొలుపుడికే వచ్చాను అన్నారు బాబా. కాబట్టి ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. మీరందరూ కూడా బాబా పైననే మీ దృష్టిని కేంద్రీకరించండి. నశ్వరమైన తాత్కాలిక మాయాసుఖాల కోసం దారి తప్పి వెళ్ళకండి. ఆశలకు కోరికలకు అంతం ఉండదు. ఆయన దేనినైతే ఇవ్వడానికి వచ్చాడో దానిని స్వీకరిస్తే ఇక ఆ తర్వాత ఎలాంటి కోరికలు ఆశలు మిగిలి ఉండవు. అందువల్ల బాబాను పొందే కోరికనే పెంచుకుని శాశ్వత స్వేచ్ఛను పొందండి అన్నారు ఇరిచి. కాబట్టి మాయకు దూరంగా బాబాకు దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలండి. అంటే ఆ ప్రభు ప్రేమకు పాత్రులం అవ్వాలి అంటే మాయకి దూరంగా మెహరు ప్రభువుకి దగ్గరగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని. అందుకే బాబా తన సమాధి దర్శనంలో కానీ సహవాసుల్లో కానీ మీరు అన్నిటినీ మర్చిపోండి, నావేంపే ఏకాగ్రత దృష్టి ఉంచండి అని వాడి తండ్రి. ఎందుకంటే మాయ ప్రభావానికి లోబడి మనం ఏం చేస్తామంటే అందుకోవలసిన ఫలాన్ని అందుకోలేకపోతామండి. అందుకే మెహరాబాద్ వెళుతున్నా కూడా మనం ఎందుకు నేను మెహరాబాద్ గురించి ప్రతి వెన్స్డే చెప్తున్నాను అంటే, మన మనసుని తయారు చేసేయాలన్నమాట. దేన్ని అట్రాక్ట్ అవ్వకుండా అది ఒక పిక్నిక్ స్పాట్ లాగా, ఒక తీర్థయాత్ర లాగా మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళడం కాదు. మెహరాబాద్ వెళ్ళడం అన్నది ప్రభు ఇచ్చే ఆ ప్రేమ ఫలాన్ని అందుకుని దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ మెహరాబాద్ వెళ్లే వరకు ఆ ఫలాన్ని రుచి చూస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం మెహరాబాద్ ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి. కాబట్టి ఆ ఫలాన్ని అందుకోవాలంటే ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే ఎలా ఛార్జ్ పెడుతున్నామో అలా ఈ మాయకు మమైకం అయిపోయండి. మా ఆత్మ లోపల ఘోషిస్తూ ఉంటుంది. ఇందాక చెప్పాడు కదా, దైవానికి దెయ్యానికి ఎలా పోటీయో అలా ఆత్మ మనతో పెరుగులాడుతూ ఉంటుంది. నీ స్థానం ఇది కాదు, తండ్రి పాదాల దగ్గర తండ్రి సాన్నిధ్యంలో చెబుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే హృదయ ద్వారాలు మూసేసి
మనసు ద్వారానే తెరవడం వల్ల ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా నిజం అనుకుంటూ ఉంటాం. మనం ఇదే శాశ్వతం అనుకుంటూ ఉంటాం. అందుకే బాబా చెప్పిన సందేశం ఏంటి? బోధించుటకు రాలేదు, మేలు కొలుపుటకే వచ్చాను. మేలు కొలపడం అంటే హృదయ ద్వారాలు తెరవాలండి. హృదయ ద్వారాలు తెరవాలి అంటే ఇందాక ఇరిచి చెప్పినట్టుగా మన దృష్టి దేని మీదకి వెళ్లకుండా కేవలం తండ్రి మీదే దృష్టి ఉంచి మన జీవిత లక్ష్యం గమ్యం చేరడానికి ఆయనకి చేయూతనిద్దామండి. ఒక్కసారి చెయ్యి అందిస్తే నేను గమ్యం చేర్చే వరకు నీ చెయ్యి వదలను అని బాబా భరోసా ఇచ్చారు. కాబట్టి మాయ ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా బాబా చెప్పారు. కానీ నా సాన్నిధ్యంలో ఎక్కువ గడిపితే కనుక, నాతో గడిపే క్షణాలను పెంచుకుంటూ వెళితే కనుక కొత్త సంస్కారాలు రావు, ఉన్న సంస్కారాలు కలిసిపోతాయి. నెక్స్ట్ దేనికి అతుక్కోవు. అప్పుడు జీవితాన్ని సాధారణంగా భగవంతుని సీరియస్ గా తీసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బాబాయికే మొదటి స్థానం ఇచ్చే అవకాశం మనకు ఉంటుందండి. ఇంత అద్భుత ఉంది అంటే మాయని అధిగమిస్తే కనుక మనం ఇంత అద్భుత ఫలాన్ని పొందుతామని ఇరిచి చెప్తున్నాడు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతటి అద్భుత పుస్తకాన్ని ప్రభు కృప వల్ల ఆయన ఆశీస్సులతో మీ అందరి సహకారంతో చదివే భాగ్యం, వినే భాగ్యం మనకు కలిగించినందుకు మనం మెహర్ ప్రభుకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ హారతిలోకి వెళ్ళిపోదామండి. నాగలక్ష్మి గారు హారతిస్తారు. జై బాబా. జై బాబా. జై బాబా. బాబాకి మీకు కూడా కృతజ్ఞతలు. మాకు ఇంత మంచి బాబా అవకాశం ఇచ్చారు, మీరు మాకు చదివి వినిపించారు. మేమంత అదృష్టవంతులం. జై బాబా అండి. మనందరం అదృష్టవంతులం. జై బాబా. ఈ బుక్ అయిపోగానే హారతి చేసే భాగ్యం నాకు కలిగింది. దానికి కూడా బాబాకి ధన్యవాదాలు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా, ప్రేమ హారతులు. ప్రభుని ప్రేమకే వశమై సమస్తము నీవే అన్నావు. సదాని నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము. మెహరుమా తత్వమెరిగిన నీకివేమా, మనసు హారతులు. ప్రేమతో ఆదరించిన నీకివేమా, ప్రేమ హారతులు. కనులలో నిండిపోయెను నీ రూపం, మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపన. నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా, మనసు హారతులు. అనాదిగా అవతరించిన నీకివేమా, ప్రేమ హారతులు. ఎలాగో నిన్ను చేరుటకే కదా మా ప్రాకులాటంతా, అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరననెంత. పరాత్పర పరమ పావన నీకివేమా, ప్రేమ హారతులు. అగోచర ఆది అంతములేని నీకే మనసు హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా, ప్రేమ హారతులు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा 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 की जय. ప్రీతమ మెహర్ ప్రభు की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికి. రజనీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ జై బాబా. జై బాబా. జై బాబా రజని.
రేపటి నుంచి ఏమైనా చదువుతావా? ఈ బుక్ కంప్లీట్ అయిపోయింది కదా. జై బాబా అండి. అంటే మళ్ళీ మనకి అమరతిథి ఇవన్నీ ఉన్నాయి కదా బాబా బర్త్డేస్, అందుకని కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాము. ఏమైనా ఉన్నారంటారా? అవుతారా? జై బాబా. జై బాబా. రజనీ ఆఫ్ చేసి అది రికార్డింగ్ ఆఫ్ చేసి. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, మెహరునామమే నిత్యం కీర్తించులాగో, మెహరునామమే నిత్యం కీర్తించులాగో, ఎల్లవేళల నిన్ను స్మరించులాగో, ఎల్లవేళల నిన్ను స్మరించులాగో, చల్లని మా స్వామి సెలవీయ సేవకై మరల చెదమయ్యా, నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవ, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ రజని. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ. చేయడానికి కానీ ఒప్పుకునేవాడు కాదు. ఒకసారి అతను తన మలం నుండి నాణ్యాలను తీయకముందే బైదుల్ ఆ మలాన్ని తొలగించే ప్రయత్నం చేయగా, మామూలుగా ఎప్పుడూ మౌనంగా ఉండే కరీం బాబా బైదుల్ని చీల్ చేసేటట్టుగా పెద్దగా గర్జించారు. అందుచేత ఆ మస్తుకి ఏమాత్రం భంగం కలగకుండా ఒంటరిగా విడిచిపెట్టారు. ఆ మస్తు చేసి వెళ్లకున్న గోళ్లు చాలా పొడుగు పెరిగి వాడిగా ఉన్నాయి. అతనికి కోపం కాని వస్తే ఎవరి ముఖం పైనైనా రెక్కేయగలడు. జాగ్రత్తగా ఉండమని బాబా ప్రతి ఒక్కరిని హెచ్చరించారు. అతనితో ఒంటరిగా పనిచేస్తున్నప్పుడు నా మీద కూడా పడగలడు అని బాబా సూచన కూడా చేశారు. మస్తు వచ్చిన రోజు బాబా ఆ సాయంత్రం స్త్రీలతో ఇలా చెప్పారు: ఈ రోజు నాకు సంతోషంగా ఉంది. మొత్తం కలకత్తా నగరాన్నంతటినీ ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన ఇద్దరు నియంత్రిస్తున్నారు. ఒక ఆమె స్త్రీ చాలా వృద్ధురాలు, బాబాజాన్లో ఉంటుంది. రెండో వ్యక్తి ఒక పురుషుడు అతన్ని ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చాడు. కిందసారి నేను కలకత్తా వెళ్ళినప్పుడు ఇద్దరిని చూశాను. ఇక్కడికి తీసుకొచ్చిన మనిషి ఒకే చోట 10 ఏళ్లకు పైగా కూర్చున్నాడు. అతన్ని విశ్వసించిన వాళ్ళు ఆహారం తెచ్చేవారు. అదంతా అతను తినేసేవాడు. అతను స్నానం చేసేవాడు కాదు. తన వంటి చుట్టూ తీగలను తిరిగిన పీలికల్ని చుట్టుకునేవాడు. అతన్ని ఏ శక్తి కదిలించలేదు. ఇప్పుడు నేను కాకా ద్వారా అతన్ని ఇక్కడికి తెప్పించాను. కాకా అతన్ని ఎలా కదిలించగలిగాడో అతనికి ఒక్కడికే తెలుసు. కానీ మస్సును టాంగాలో ఎక్కించిన తర్వాత అతన్ని రైలు ఎక్కించేంత వరకు కనీసం 500 మంది అతని వెంట వచ్చారు. రేపు అతన్ని మీ అందరికీ చూపిస్తాను. మనం కలకత్తాలో ఉండగా అతన్ని చూసినప్పుడు బాగా వర్షం కురుస్తున్నది. కానీ అతడు వర్షపు స్పృహన్నదే లేకుండా అక్కడ పడి ఉన్నాడు. అతను ఒక్క మాట కూడా అనలేదు. రాంచీలో బాబా 4 రోజులు అతనితో పనిచేశాక ఉన్నట్టుండి కరీం బాబా పాడడం మొదలుపెట్టాడు. అది ఎంతవరకు ఎన్నడూ వినని విషయం. ఇన్నేళ్లలో కలకత్తాలో ఉన్నవారెవరు కరీం బాబా సంతోషంగా ఉండడం ఏనాడు చూడలేదు. రాంచీలో మెహర్ బాబా మస్తు కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైపోయారు. ప్రస్తుతం ఎక్కువసేపు చట్టీ బాబాతోనూ కరీం బాబాతోనూ గడుపుతున్నారు. వారితో చేస్తున్న తన పనికి యుద్ధానికి మధ్య సంబంధం గురించి అప్పుడప్పుడు కొద్దిపాటి సూచనలు ఇస్తుండేవారు. ఒకసారి
చట్టిబాబా కోపంతో ఉండగా సంగతి ఏంటో కనుక్కోమని బాబా కృష్ణను చట్టిబాబా దగ్గరికి పంపించారు. అతను ఏమి చెప్పకుండా మౌనం వహించాడు. కృష్ణ అతన్ని ఎన్నోసార్లు అడగ్గా ఈ మహత్తర విషయం నీకు ఏనాడైనా అర్థమవుతుందా అని బదులిచ్చాడు. మస్తు కార్యక్రమంలో మనసు పెట్టి ఎంతో కష్టపడి పనిచేస్తున్న బైదుల్ మనసు అప్పుడప్పుడు అతను ఇబ్బంది పెట్టేది. మహమ్మద్ మస్తును వలిగా గాని సత్తుగా గాని అంగీకరించలేకపోయేవాడు. మట్టితోనో లేక మట్టిలో వేళను చూసి ఆడుకునే పిచ్చివాడని అనుకునేవాడు. ఒకసారి రాంచీలో పెద్దగా వర్షం కురవసాగింది. బురదలో ఆడొద్దని మహమ్మద్ మస్తును బైదులు బ్రతిమాలి ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించాడు. ఆ బురదను మహమ్మద్ దీష్ అనేవాడు. ఆరోగ్యం కాపాడుకునేందుకు వర్షం నుంచి బయటికి రమ్మని ఎంతో బ్రతిమాలాడు. బైదుల్ అతన్ని కొంచెం కఠినంగానే ప్రవర్తించాడు అతనితో. దాంతో మహమ్మద్ ఏడవసాగాడు. బైదుల్ అతన్ని భయపెట్టి ఈ వర్షం నుంచి బురద నుంచి గట్టిగా లాగుతున్నప్పుడు అటువైపుగా బాబా రావడం జరిగింది. ఆ మస్తుల స్థితిగతులను గురించి, వారిపై ఎటువంటి బలప్రయోగం చేయకూడదన్న విషయాన్ని గురించి బాబా సుదీర్ఘమైన వివరణ ఇవ్వడానికి ఈ బైదుల్ మహమ్మద్ సంఘటన కారణమైంది. మారిన ఈ పరిసరాల్లో ఈ మస్తులు ఎలాంటి అనుభూతికి లోనవుతారో మీకేమాత్రం తెలియదు. మనం చూపించే పూర్తి శ్రద్ధ, ఆహారం, తొలగించే బట్టలు ఇవేవి వారిని మన పట్ల రుణగ్రస్తులుగా చేయలేవు. ఎందుకంటే వారికి అవేమీ అక్కర్లేదు. పైగా వీటిని నిరసిస్తారు కూడా. పైగా వారికి సేవ చేసుకునే అవకాశం మనకు కల్పించిన మనమే వారికి రుణపడి ఉండేలా చేస్తున్నారు. వారి ఎంత చాపల్యాలకు పద్ధతులకు అనుగుణంగా స్వేచ్ఛా సంతోషాలతో బ్రతుకుతున్న వీరికి మన పద్ధతులే బంధనాలు అవుతాయి. వారికి ఆసక్తిదాయకంగా ఉన్న విషయాల నుండి వారిని దూరం చేస్తే వారు తీవ్ర వేదనకు గురవుతారు. ఎందుకంటే వారు ఆ మురికిలోనే ఉంటూ బురదతోనూ చెత్తతోనూ ఆడుకోవడంలోనే ఎంతో హాయిని అనుభవిస్తారు. కరీంబాబా వంటి మస్తు 5-6 నాణేలను గట్టుకుని మింగి మలం ద్వారా బయటకు పంపి మళ్ళీ వాటిని లోనికి మింగడమే పైన చెప్పిన విషయానికి ఒక ఉదాహరణ. అది అతని కార్య విధానం. అతని మురికిని తొలగించి అతన్ని అశుభ్రంగా ఉంచుదామన్న సదుద్దేశంతో ఒకవేళ మీరు అతని పనికి అడ్డుపడి ఆపే ప్రయత్నం చేస్తే, అతనికి గాని కోపం వస్తే మీ జీవితం ముగిసినట్టే. ఎందుకంటే మస్తుగా సంతుల క్రోధం చాలా ప్రమాదకరమైంది. మహమ్మద్ డిష్ని వెతికే దాని వైపే చూస్తూ ఉండే ఆ లక్షణం అతనికి ఉపశమనాన్ని కలిగించే ఒక మార్గం. అతను బురద మట్టితో ఆడుకుంటాడని, ఎండ వాన చలి నుండి రక్షణ లేకుండా ఉన్నాడని మీరు అనుకుంటారు. అతని ఆరోగ్యాన్ని పరీక్షించే సదుద్దేశంతోనే మీరు అతన్ని లోనికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. దానికి అతను నిరోధిస్తే మీరు అతన్ని బలవంతంగా బయటకు లాగే ప్రయత్నం చేస్తారు. అతనున్న ఆధ్యాత్మిక భూమికకు సంబంధించిన ఉన్నత చైతన్యం ద్వారా ఒక వస్తువుపై దృష్టి నిలిపి చూస్తున్న సమయంలో మీరు చేసే ప్రయత్నంతో అతను చూస్తున్న వస్తువుతో ఆ మస్తు ఏర్పరచుకున్న లింకును మీరు తెప్పేసినట్లవుతుంది. ఇక అప్పుడు ఏం జరుగుతుంది? మీరు అతన్ని అక్కడ నుంచి రమ్మంటున్నారని మస్తు గ్రహించిన వెంటనే అతనిలోని నిశ్చలతకు భంగం కలిగినట్లు అనుభూతి పొంది అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా అనే అనిశ్చిత స్థితికి లోనవుతాడు. అతను చూసే వస్తువు ద్వారా తన చైతన్యం అతన్ని ఉన్నత భూమిపైకి తీసుకెళ్తుంది. అక్కడ అన్నదానికి అర్థం ఈ ఉన్నత భూమిక. అలా కాకుండా ఈ భౌతిక తలంపైన ఉన్న డిష్ను వదిలిపెట్టి మీరు అతన్ని వెళ్ళమన్న చోటు ఇక్కడ అన్నదానికి అర్థం. ఇదేమి తమాషా కాదు. ఉన్నత చైతన్య భూమిక, అధమ చైతన్య భూమిక అనే పరస్పర విరుద్ధమైన 2 భిన్న చైతన్య భూమికలతో సర్దుకు రావడం అన్నది మహమ్మద్ మస్తుకు నిరంతరం ఎదురయ్యే అత్యంత వేదనాభరితమైన స్థితి. ఇటువంటి దుర్భర క్లేశాన్ని లేక ఉద్వేగాన్ని అనుభవిస్తూ తన పారవశ్య స్థితిని భంగం కలిగించిన వారిని అతను తిట్టడం కానీ చెప్పించడం కానీ జరిగితే ఇక ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోతుంది. అతడు అలా చేయకపోవడానికి కేవలం నేనే కారణం. ఈ విధంగా మీరు అతని క్రోధానికి గురి కాకుండా రక్షింపబడుతున్నారు. అందుకే వారెంత మొండిగా ఉన్నా మీరు మస్తుల పట్ల సౌమ్యంగాను సహనంతోనూ ఉండి వారి ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉండమని మీకు ఎప్పుడూ చెబుతుంటాను. ఎండ వాన చలి మొదలైన వాటి నుండి వారికి రక్షణ కల్పించాలన్న సదుద్దేశం మీకున్న అది మీ వీధుల్లో ఒకటైనప్పటికీ మస్తుల అది మీ విధుల్లో ఒకటైనప్పటికీ
మస్తుల పారవస్య స్థితికి భంగం కలిగేటట్లు మీరు ప్రవర్తించకూడదు. మస్తులను సంపాదించడానికి ప్రేమతో మంచి మాటలతో ఒప్పించడమే అన్నిటికంటే ఉత్తమ పద్ధతి. దీని ద్వారా కూడా ఫలితం లేకపోతే మరే పద్ధతి పనిచేయదు. నా కారణంగా మస్తులు మిమ్మల్ని ఏమీ బాధపడకపోయినా వాళ్ళ మీద బలవంతంగా ఒత్తిడి ప్రయోగిస్తే పరిస్థితి మరీ చెడిపోతుంది. ఒత్తిడి వల్ల మస్తులపై ప్రతిచర్య యొక్క ప్రభావం పడి వారికి బాధలను కలుగజేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. వేదన వారికి ఎంత బాధాకరమో ఎంతలా దాన్ని అనుభవిస్తారో నాకు తెలుసు. 2 విధాలుగా వారికి వేదన కలుగుతుంది. మొదట వారు అలవాటు పడ్డ పరిసరాలు, అక్కడ వారు అనుభవించే స్వేచ్ఛ వారికి దూరం అవడం వల్ల బాధకు గురవుతారు. వేరే స్థలంలో వారిని అలా ఉంచి ఎంత శ్రద్ధ తీసుకున్నా, ఎంత స్వేచ్ఛ కల్పించినా అది వారికి బాధే. ఇక రెండవది, వారి పారవశ్య స్థితి నుండి బయటికి లాగి అలా వారికి భంగం కలిగించినప్పుడు వారు వేదన అనుభవిస్తారు. నా సాన్నిధ్యంలో వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. మీరెవరో చూడని విధంగా నన్ను వాళ్ళు చూస్తారు. మీకెవరికీ తెలియని విధంగా నా గురించి వారికి తెలుసు. అందుచేతనే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. లేకపోతే వాళ్ళను సంపాదించడం అసాధ్యం. ప్రాపంచక మానవుల విషయంలో ప్రేమతో చేసిన కృషి ఫలవంతం అయినట్లుగానే భగవత్ ప్రేమలో సర్వాన్ని మరిచిన సాధు పొంగవులు లాంటి మస్తుల విషయంలో ప్రేమపూర్వక కృషి మరింత ఫలప్రదం అవుతుంది. ఆ ప్రేమ ఎంతో ఆవశ్యకం కూడా. మస్తులు ప్రశాంతంగా సంతోషంగా ఉన్న సమయంలో వారి వింత లక్షణాలతో సరదాగా గడపడానికి మీరు ఇష్టపడతారు. అదేవిధంగా మీకు అర్థం కాని, మీ కళ్ళతో చూడలేని కొన్ని వస్తువుల్లో వారు అనుభవించే దివ్యానందం, ఆ ఆనందమే మరీ అనుభవించాలని వారి పట్టుదలను కూడా ఇష్టపడాలి. చేసిన వాగ్దానం మేరకు జూలై 9న అక్కడకు 23 మైళ్ళ దూరంలో ఉన్న జోనా జలపాతానికి బాబా స్త్రీలను తీసుకెళ్లారు. జూలై 10 సాయంత్రం బాబా స్త్రీలను మండలిని కార్లేకర్ సర్కస్ కి తీసుకెళ్లారు. కానీ సర్కస్ సరదాగా చూడలేకపోయారు. బాగా వర్షం కురుస్తున్నందువల్ల క్యాన్వాస్ టెంట్ చిరిగి వాన నీరు కారి అంతా బురదైంది. రాంచీలో ఉన్న 2 వారాల్లో ఈ 2 సార్లే స్త్రీలను బయటకు తీసుకెళ్లి చూపించడం జరిగింది. మిగిలిన సమయం అంతా వాళ్ళు తమ క్వార్టర్స్ లోపలే ఉన్నారు. రాంచీ ఇండియాలో ప్రసిద్ధి పొందిన విహార కేంద్రం. మెహరాబాద్ వెళ్లే ముందు బాబా డాంకిన్ను ఇతర పురుష మండలిని రాంచీలో ఉన్నంత కాలం పూర్తి విశ్రాంతి తీసుకుని సరదాగా గడపమని చెప్పారు. సర్క్యులర్ లోని ఆదేశాల ప్రకారం ఆగస్టు 1 నుండి 1 సంవత్సరం పాటు కఠినమైన క్రమశిక్షణతో వారంతా గడపాలి. కాబట్టి రాంచీలో ఉన్న సమయం అంతా సరదాగా గడపమని బాబా చెప్పారు. రాంచీలో చాలా సంతోషకరమైన సమయాన్ని ఇస్తానని బాబా వాగ్దానం చేశారు. మెహరాబాద్ నుండి రాంచీకి చేయబోయే ప్రయాణం ఏదో పని చేయడానికి వెళ్ళడంలా కాకుండా సరదాగా విహారయాత్రలా ఉండాలని బాబా సూచించారు. బాబాతో కలిసి చేసే ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఉండే కష్ట నష్టాల గురించి మండలి వారందరికీ ఏమాత్రం అపోహలు లేవు. వర్షాకాల సమయం కావడం వల్ల బయటకు పోయి నడవడానికి కూడా వీల్లేక ఇంట్లోనే ఎక్కువ కాలం గడపవలసి వచ్చింది. రాంచీ చేరిన వెంటనే బస్సులతో బాబా చేసే పనితోనూ 31 ఆదేశాలతో కూడిన సర్కులర్లు 240 కాపీలు టైప్ చేయడంతోనూ సరదాగా గడుపుదాం అనుకున్న వారి కళ్ళన్నీ గాలిలో కలిసిపోయాయని సాంజీ తర్వాత గుర్తు చేసుకున్నాడు. మెహరా సోదరి మణి, నాజా, ఖుర్షద్ ఏకాంతవాసానికి అలవాటు పడ్డారు. కానీ పాశ్చాత్య స్త్రీలకు రాంచీలోని అనుభవం కొత్తగా ఉంది. పురుష మండలి కదలికలకు కూడా పరిమితులు ఏర్పడ్డాయి. ఒక పక్క గోల్ కోచి బంగ్లాలో స్త్రీలున్నారు, వేరొక పక్క మస్తు క్వార్టర్స్ ఉన్నాయి, మూడో పక్క పెద్ద కొండ, దాని నిండా భయంకరమైన సర్పాలు, చివరికి జైల్లోని ఖైదీల మాదిరిగా ఉంటున్నట్లు అనుభూతి పొందారు. ప్రతి సాయంత్రం స్త్రీలున్న చోటికి వెళ్లి వారితో తాజా ఇంత సమాచారం గాని మస్తులతో ఆయన చేస్తున్న పని గురించి కానీ బాబా చర్చించేవారు. జూలై 11న యూరప్ లో జరుగుతున్న యుద్ధాల గురించి ఇలా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పరిస్థితి బాగానే ఉంది. ఇంగ్లాండ్ యొక్క జనసేన, వాయుసేన 2 బాగానే పనిచేస్తున్నాయి. ఫ్రాన్స్ కానీ ఇంగ్లాండ్ పైన యుద్ధం ప్రకటిస్తే అది ఎంత ఆశ్చర్యమో కదా. ఇంగ్లాండ్ ప్రతి వారిని తనకు వ్యతిరేకంగా తయారు చేసుకుంది. ఐర్లాండ్ ఇంకో సమస్య. నా మాటలను గుర్తుపెట్టుకోండి. 100% అమెరికా విఫలం అవడం వల్లనే ఫ్రాన్స్ గుండె బద్దలైంది. ప్రజాస్వామ్యాన్ని ద్వేషించేటట్టు చేసింది. జరుగుతున్న వాస్తవాన్ని గమనించండి. గత రాజ్యాంగం ఫ్రాన్స్కి ఏమిచ్చింది? వినాశనాన్ని ఇచ్చింది. ఫ్రాన్స్ దేశస్తులంతా జర్మనీని స్వీకరించాలంటే దాని అర్థం వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తున్నట్టు. ఆ మర్నాడు జూలై 12 సాయంత్రం బాబా
సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. రేపు మీరంతా భగవంతుని సప్తనామాలను రాసుకోండి. 2717వ పేజీలో ఇది విషయం ఉంది. రేపు మీరంతా భగవంతుని సప్తనామాలను రాసుకోండి. 7 రోజుల్లో వాటిని కంఠస్థం చేయండి. అప్పుడు హరి పరమాత్మ, అల్లా, అహుల్ మజ్దా, గాడ్ ఇజ్దాన్హు అని హృదయపూర్వకంగా గానం చేయండి. అందరూ మీ గుండె లోతుల నుండి తప్పనిసరిగా పాడాలి. హరి పరమాత్మ, అల్లా, అహుల్ మజ్దా, గాడ్ యజదానుహు అని హృదయపూర్వకంగా గానం చేయండి. అందరూ మీ గుండె లోతుల నుండి తప్పనిసరిగా పాడాలి. నేను ప్రతి ఒక్కరికి ఇవ్వబోయే ఆదేశాలను 100కు 100 విధేయులు పాటించాలి. మీ శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించండి. మొత్తం సామర్థ్యంతో మీరు అలా చేస్తే నాకెంతో సహాయపడ్డ వాళ్ళు అవుతారు. మీరు సంపూర్ణ విధేయతతో పాటిస్తే నాకు సంపూర్ణ సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సామాన్య స్థాయిలో విధేయత చూపిస్తే మీరు సామాన్యంగా సహాయపడినట్టే. దీన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం మీరు నన్ను చాలా అరుదుగా చూస్తారు. మీ జీవితంలో ఈ సంవత్సర కాలం అంతా నా ఆదేశాలకు విధేయులు గడపండి. గురి విధేయత చూపకుండా తర్వాత పశ్చాత్తాపడి బాధపడినా అది నాకు ఎలాంటి సహాయం చేయజాలదు. ఎవరి గురించి చెడు మాట్లాడవద్దని నేను చెప్పానంటే ప్రతి పరిస్థితిలోనూ దాని అర్థం ఒకటే. చివరి గురించైనా ఒకసారి చెడు మాట్లాడి, ఎవరి గురించైనా ఒకసారి చెడుగా మాట్లాడి తర్వాత బాధపడడంలో అర్థం లేదు. అందుచేత ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నా ఆదేశాలకు హృదయపూర్వకంగా విధేయులుగా ఉండడమే ఒక సంవత్సరం పాటు మీరు చేయబోయే యోగా. మీలో కొంతమందికి నన్ను ఎక్కువసార్లు చూసే అవకాశం లేని మెహరాకు ఇది ఒక మహత్తరమైన త్యాగం. కానీ నేను ఇచ్చే ఆదేశాలకు మీరు విధేయులు ఉంటే అది నాకు సహాయపడుతుంది. పురుషులలో కొంతమందిని కొండలపైకి పంపుతాను, కొంతమందిని భిక్షాటనకు పంపుతాను. కానీ మీకందరికీ ఇది చాలా స్వల్ప విషయమే. అయినా ఎంతో కష్టమైంది. నేను ఇప్పుడు చెప్పిన ఆదేశాల కారణంగా అవి చాలా కష్టమైనవి. నేను కోరుకున్నట్లు మీలో ఒక్కరు విధేయత చూపినా నాకు సంతోషమే. విషయాన్ని మార్చి కరీం బాబా గురించి బాబా ఇలా చెప్పారు. ఎంత అద్భుతం జరిగిందో. కరీం బాబా అనే ఈ మస్తు 10 సంవత్సరాలుగా ఉన్న చోటును వేడనివాడు. జనం చెప్పినట్టుగా అక్కడ నుంచి ఒక అడుగు కూడా కదలనివాడు ఇక్కడికి వచ్చాడు. 10 సంవత్సరాలు అతను ఒక్క మాట పలకినట్టుగా ఎవరు వినలేదు. అతనికి సమీపంలో ఉన్నవారు కూడా వినలేదు. అంతేకాదు ఎంతో మంది క్రిస్టియన్ మతస్థులు అతనిపై విశ్వాసంతో అతనికి ఆహారాన్ని కూడా పెట్టారు. వారంతా కాకా విషయం చెప్పారు. నేను కాకా కలకత్తా వెళ్ళినప్పుడు కరీం బాబా ఏమీ మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చాక మొదటి 2 రోజులు అతను ఏమీ మాట్లాడలేదు. కానీ నిన్న రాత్రి అతను గట్టిగా పాడాడు. తరువాత ప్రతి వాడిని తిట్టడం మొదలుపెట్టాడు. 3 రోజులుగా పొందిన నా చేతి స్పర్శ అతన్ని రాత్రి అలా పాడేటట్టు చేసింది. 10 సంవత్సరాలు అతను సౌమ్యంగా ఉన్నాడు. ఇప్పుడు కరకసంగా తయారాడు. 10 ఏళ్ల తర్వాత ఉర్దూలో పాడిన పాట, ఆ భగవంతుడు అడవిలో దొరుకుతాడు. అలాగే నగరాల నడిబొడ్డులో కూడా దొరుకుతాడు. ఆ భగవంతుడు అడవిలో దొరుకుతాడు, అలాగే నగరాల నడిబొడ్డులో కూడా దొరుకుతాడు. ఈ పాట అతను అరగంట సేపు పాడాడు. తరువాత తిట్టడం ప్రారంభించాడు. ఈ పాట అతను అరగంట సేపు పాడాడు. తరువాత తిట్టడం ప్రారంభించాడు. ఇక్కడ ఇన్ని విషయాలు మనం చదువుకున్నాం. కానీ ఒక్కటే మన దృష్టిలో ఉండాలి. ఏమిటంటే బాబాని సర్వస్వంగా భావించి బ్రతకాలి మనం. 2, ఆయన్ని ప్రేమించడంలో ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా ఆయన్ని ప్రేమించడానికి ఆ ప్రేమలో ఏ విధమైనటువంటి కపటం కానీ, లేదా ప్రేమ రహితమైన పరిస్థితి కానీ, లేదా విధేయత రహితమైనటువంటి పనులు కానీ ఇలాంటివి చేయకుండా కేవలం ఆయనతో మాత్రమే అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. నిరంతరం ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే మనకి చెడు ఆలోచనలు రావు. నిరంతరం ఆయన చూస్తూ ఉంటే మనకి ఇంకేదీ చూడాలనిపించదు. నిరంతరం ఆయన మాటలు వింటూ ఉంటే మరి ఇంకేమీ వినాలనిపించదు. అంటే ఇవన్నీ ఏమిటి? సింపుల్ చిన్న చిట్కా లాంటివి. అది మనం పాటిస్తే మన జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. 2వది అహంకారం
మనకు పోవాలి. ఆ అహంకారం పోవడం కోసం బాబా మాత్రమే దాన్ని తగ్గించగలడు, ఇంకెవరూ తగ్గించలేరు. అంచేత ఆయన యొక్క నామాన్ని స్మరిస్తున్నప్పుడు బాబా ఆ స్మరించడం అయిపోయిన తర్వాత నాలో ఉన్న అహంకారం పూర్తిగా తగ్గిపోయేటట్టుగా నన్ను ఆశీర్వదించు తండ్రి అని చెప్పి మనం బాబాతో చెప్పుకోవాలి. ప్రతిరోజు చెప్పాలి మాట. అహంకారం అన్నది అది ఎప్పుడు తలెత్తుతుందో తెలియదు, పగడ విప్పుతుంది. అలాంటప్పుడు బాబా మాత్రమే ఆ పగడిని దించగలరు. కాబట్టి మనందరం కూడా బాబాకి దగ్గర కావాలని ఆలోచిస్తాం. రోజు రోజు కంటే మనం ప్రతిరోజు బాబాతో గడిపే సమయం ఎక్కువ కావాలి. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న సున్నితమైన విషయం చెప్తాను. ఒకరు తపస్సు చేయాలనుకున్నాడండి. తపస్సు చేయడానికి ఏకాంత ప్రదేశం కావాలండి. ఏకాంత ప్రదేశం కోసం వెతికాడండి, ఎక్కడా కనిపించడం లేదండి. సరే ఆయన గదిలోకి వెళ్ళిపోయాడండి. అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడండి. మరి అలా తపస్సు చేసేవాడు ఎవరైనా వచ్చి తలుపు కొడుతూ ఉంటే తీస్తూ ఉంటే వాడి తపస్సు ఏమవుతుంది? భంగం అయిపోద్ది. బాబాతో జీవనం అంటే బాబాతో మాత్రమే జీవనం, అన్నిటితో కాదు. బాబాను ప్రేమించడం అంటే బాబాను మాత్రమే, అందరినీ కాదు. అంటే మిగతా వాళ్ళని ప్రేమించవద్దు అని కాదు దీని అర్థం. బాబా బాబా ఆయన సర్వోన్నతుడు. నువ్వు ఆయన్ని, బాబా అంటాడు, నన్ను ప్రేమిస్తే ప్రపంచాన్ని ప్రేమించినట్లే అంటాడు. అందుచేత ఆయన్ని ప్రేమిస్తే అందరినీ ప్రేమించినట్టుగా మీకు ఆయన ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇస్తాడు ఆయన. అందుకని బాబా ఆ నవ్వు, ఆ కళ్ళల్లో కాంతులు, ఆయన పాలభాగం, అందులో కనిపిస్తున్న అనేకమైనటువంటి విషయాలు మనం చూడగలగాలి, పొందగలగాలి, ఆస్వాదించగలగాలి, ఆనందించగలగాలి. అందుకోసం మన జీవితం పూర్తిగా ఆయనకి అంకితం చేసేయాల. అంకితం చేసినప్పుడు మాత్రమే ఆయన తప్ప మిగతా ఆలోచనలు లేకుండా ఉండగలగాలి. ఇప్పుడు మనం మెహరాబాద్ వెళ్ళామనుకోండి, ఇంటి గురించి ఆలోచనలు మనకు ఉంటాయేమిటి? ఎలాగ అక్కడ ఉన్నంతసేపు ఇంటి గురించి ఆలోచనలు మర్చిపోతున్నాం, బాధ్యతల్ని మర్చిపోతున్నాం, సమస్తాన్ని మర్చిపోతున్నాం కదా. ఒక్క 3-4 రోజులు వెళ్ళినందుకు అన్ని మర్చిపోయే పరిస్థితి వస్తుంది కదా. మరి ఇంటిలోనే ఆ పరిస్థితిని మనం చేసుకోకూడదు? నిరంతరం ఆయనతో ఎందుకు గడపకూడదు? ఆయనతో ఎందుకు ఉండకూడదు? ఆ నవ్వుని, ఆ కంటి చూపుల్ని, ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రశాంతమైన వదనాన్ని మనం ఎందుకు ఆనందించకూడదు? దానికోసం ప్రయత్నం చేయండి. కాలాన్ని వృధా చేసుకుంటున్నాం, మనం వృధా చేయకూడదు. ప్రతి నిమిషం కూడా ఆయన కోసం వెచ్చిస్తూ, ఆయనతో జీవిస్తూ, ఆయన మన సొంతం కావాలి. ఎవరికి వాళ్ళే ఆ ఫీలింగ్ రావాలి. వస్తే ఆయన సొంతం కావాలి నీకు. ఆయన సొంతం అయితే నీకు ప్రపంచమే నీ చేతిలో ఉన్నట్టు. కాబట్టి ఈ సహజీవన ప్రేమికులందరికీ నేను ఒక్క అభ్యర్థన చేస్తున్నాను. ఏమిటంటే బాబాయే మనకి ముఖ్యం. బాబాతో జీవితమే ముఖ్యం. బాబాతో జీవనం సాగడమే చాలా ముఖ్యం. బాబా నామస్మరణ చేస్తూ అన్ని బలహీనతలు పోగొట్టుకోవడమే మనకు ప్రధానం. బాబాతో జీవిస్తూ మన అహంకారాన్ని చంపుకోవడమే మనకు అత్యంత ముఖ్యమైన విషయం. భేషజం, లేనిపోయినటువంటి అనవసరమైన విషయాల్లో దూరడం, మన జీవితాన్ని మనమే అతలాకుతలం చేసుకోవడానికి ప్రయత్నించడం ఆయనకి బాధాకరం. అంచేత ఆయన్ని బాధ పెట్టే పనులు మనం మానేద్దాం. సాధ్యమైనంత వరకు ఆయనతో జీవిస్తూ ఆయన్ని సంతోషపెట్టేటటువంటి ప్రయత్నంలో మన జీవనం సాగితే ఇంతవరకు గడిచిన జీవితం దాన్ని మర్చిపోండి మీరు. నిన్నటితో సరి, నిన్నటి గడిపిన జీవితం. కానీ మళ్ళీ ఇవాళ ఫ్రెష్ లైఫ్. ఈ మాటలతో మనం జీవనం ప్రారంభిస్తే, ఈ విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే మరొక అద్భుతమైనటువంటి ప్రేమమయమైనటువంటి జీవనాన్ని సాగించడానికి మనకు అవకాశం ఉంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. అందరికి జై మెహర్ బాబా అండి. జై జై బాబా అందరికి.
అవతార్ మెహర్ బాబాకి జై బాబా అందరికీ ఎప్పుడు బుక్ చేయాలా? ఏప్రిల్ జై బాబా అందరికి జై మెహర్ బాబా. అరుణ జై బాబా, ధనలక్ష్మి జై బాబా. జై బాబా అందరికి జై బాబా.